నేను మొదటి నుంచి చెప్తుంటి కదా! కొన్ని రోజులు టైం ఇచ్చేసి తర్వాత యాక్టివ్‌గా అయితాను. ఇది ఇది అని చెప్పేసి. అంటే పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్నాం గానీ, మాట్లాడేది గానీ, చెప్పేది గానీ, ఇంతకుముందు బాగా ఫేస్‌బుక్‌లో రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉంటి. 10 రోజులు, 15 రోజులకు ఈ మధ్యన తగ్గిచ్చాను. ఎందుకంటే మొదట్లో మాట్లాడినప్పుడల్లా హ్మ్. పార్టీలో గావచ్చు, ఎందుకు గెలుపోటములు జరిగినాయి, వీటన్నిటి గురించి గూడా మాట్లాడుతున్న సందర్భం. కానీ ఇప్పుడు ఆహ్, ప్రతిపక్షాలుగా మేము చేసినది పాలకవర్గము, ఎన్‌డీఏ కూటమి ఏ విధంగా చేసింది, దేశం యొక్క సినారియోస్ నాకు తోచినది నాకు చెప్పుకుంటూ పోవడం నాకు మొదటి నుంచి అలవాటు. అది కొంతమందికి మంచి గావచ్చు, కొంతమందికి చెడు గావచ్చు. బట్ నా నేను అనుకునేది మాట్లాడాలని మొదటి నుంచి నాకు అలవాటు. సో, దానిలో భాగంగా హ్మ్. సో, 25లో చూస్తంటే పెద్దగా అద్భుతాలేం జరిగినట్టు లేదు. అద్భుతాలేం జరగవు. రోజు మనం చూస్తున్నట్టుగే ఆహ్, లక్షల కోట్ల పెట్టుబడులని జెప్పి బ్యానర్ ఐటెమ్‌లు చూస్తున్నాం. అదెక్కడున్నాయో తెలీదు. తీసుకునే అప్పులు మాత్రం అప్పుకు కొత్తగా పేర్లు పెట్టి రుణ సమీకరణ అనే పేర్ల మీద అప్పులు తీసుకుంటా ఉన్నాము. సో, ఆ విధంగా జరిగిపోతాంది. మనం అలాగే నమ్ముతున్నాం. అలాగే పోతన్న సందర్భం. పాపం ఇంతకుముందంతా గూడా మా ప్రభుత్వం మీద బాధపడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కొంతమందికి డబ్బులిచ్చేవాడు. పేదోళ్ళను డబ్బులిచ్చేవాడు. మిగతా వాళ్ళందరూ మధ్యతరగతి, అబోవ్ మధ్యతరగతి మాలాంటి వ్యాపారస్తులంతా ఏం కావాలి అనేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారంతా జగన్ రెడ్డే మేలయ్య. జగన్ రెడ్డి అందరికి డబ్బులిస్తాంటే వాళ్ళొచ్చి మా దగ్గర సామాన్లు కొంటాండ్రి. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. అందరూ పేదోళ్ళు బయటికి రావటం లేదు. వ్యాపారస్తులకి సరిగ్గా లేదు. అందరూ ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నామని జెప్పేసి బాధపడుతున్న సందర్భం. నాకు తెలిసి ఏమన్నుంటే ఆహ్, ఏమన్నా మందేమన్నా ఎక్కువ పోయుండొచ్చేమో అబ్బా! అంతకంటే మందు తప్ప ఇంక వేరేదేమీ పెద్దగా కొనుగోలు శక్తిలో పెరుగుతాన్నట్టు ఏం లేదు. ఎందుకంటే మనమంతా దాన్ల దగ్గరే గదా! అంతా మంచి చెడులన్నీ మాట్లాడే విషయం అంతా గూడా. మన ఇంట్లో పెళ్ళాం, పిల్లోళ్ళకి చెప్పం గానీ, తల్లిదండ్రులకు చెప్పం గానీ, అంతా మందు దగ్గర చెప్తా ఉంటామనమాట. మంచి చెడులని అవే తీడుస్తాయని. రాత్రికైతే మత్తుంటది గదా! నిద్రొస్తదేమోనని ఒక ఫీలింగ్‌తో. సో, అదే గదా! మన దేశంలో ఎక్కడా లేని విధంగా మంచి విద్యనందిస్తాము, బాగా స్కూల్‌లు చేస్తామంటే ఆహ్, ఒప్పుకొని దాంట్లో మంచి మందు ఇస్తాము అంటే సంబరపడిన కాలాలున్నాయంటే అదెక్కడా ఉండదనమాట. మన దేశంలోనే జరుగుతాంటే సో, అందరూ హ్యాపీస్ మంచిదా మందు తాగింటారు. సో, సో ఈరోజు ఈ లైవ్ వల్ల ఇది చేసేదేందంటే, ఏ వర్గం హ్యాపీతో ఉంది, ఏ వర్గం హ్యాపీగా లేరనే దాంట్లో చూస్తే, రైతాంగం చూస్తే అలాగే తయారైనాడు. కర్షకుడు, కార్మికుడు అందరూ గూడా ఇబ్బందికరమైన పరిస్థితి. 2026లో అయినా మంచిదే జరుగుతుందేమో చూడాలి మరి. రైతులకు గిట్టుబాటు లేదు. కార్మికునికి పని చేస్తే డబ్బు లేదు. ఇప్పుడు కొత్తగా గ్రామాలలో అయితే ఇప్పుడు ఎన్ఆర్‌జీఎస్ వచ్చింది. దాన్ని ఎన్ఆర్‌జీఎస్ 2005లో నేను హానెస్ట్‌గా చెప్పదలుచుకున్నా. చాలా చోట్ల గొడవలు, ఫ్యాక్షన్‌లు తగ్గినాయి. ఎన్ఆర్‌జీఎస్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రతి ఒక్కడు తన కాళ్ళ మీద తను పని చేసుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. పని చేసుకుంటున్నాడు. ఇబ్బంది లేకుండా ఉన్న సందర్భం నుంచి ఈరోజు 10,000,00,00,000 బడ్జెట్ నుంచి ఇప్పుడు 4,000,00,00,000కి బడ్జెట్ అయింది. మనమంతా ఏమైందంటే జీ రామ్‌జీ పేరు పెట్టినాడు, గాంధీ పేరు తీసేసినాడు. దీని మీద అంతా పడింటే ఈళ్ళు సైలెంట్‌గా ఆ డైవర్సిఫికేషన్‌లో సైలెంట్‌గా పథకాన్ని కంప్లీట్‌గా నిర్వీర్యం చేయడం పరిస్థితి. ఎందుకంటే ఓన్లీ మనకు అదానీ, అంబానీ బాగుంటే చాలు కదా! ఈళ్ళందరూ జనాలు ఎట్లా పోతేనే ఏముంటది. మనం కూడా దాంట్ల గురించి కూడా పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేములే. మనకంతా కూడా ఆ పద్ధతిలో ఆలోచించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఉపాధి హామీ పనిలో జరిగిన లోటుపాట్ల వల్ల ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులియ్యదు. మనమా అప్‌లోడ్ చేయలేము. మనకున్న వ్యాపకాలు ఎక్కువైపోయినాయి. ఉన్నదంతా తీసపోయి అమరావతిలో పెట్టడానికే సరిపోతాంది. ఎక్కడ ఏమీ జరిగే పరిస్థితిలో లేదు. సో, మీకు పోయే కొద్దీ తెలుస్తది. ఉపాధి హామీ ఏ విధంగా నిర్వీర్యం చేశారు, ఏ విధంగా గ్రామాల్లో ఇబ్బంది జరుగుతుంది అనేది పోయే కొద్దీ నీట్‌గా తెలుస్తా ఉంటదనమాట. ఎవరో వంశీ 11 ప్రోనా ఎవరో పెట్టారు. మంచి నకిలీ మందని. సో, నా దరిద్రం చూడు. మేమంతా నకిలీదని చెప్పేసి మా మీద కేసులు పెడితే, తీరా చూస్తుంటే వాళ్ళు దొరికిపెట్టినారనమాట. మావి నకిలీ కేసులయిపోయినాయి. వాళ్ళు ఒరిజినల్ కేసయిపోయినాయి. ఎందుకంటే, ఈ కేసుల విషయానికొస్తే చెప్తే, వాసుదేవ్ రెడ్డి అని అప్పుడు ఉండే. అతను చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినాడు. కంప్లెయింట్ ఇచ్చినాడు. కేసు రిజిస్టర్డ్ నకిలీ మద్యం. అదే అతన్ని
మళ్ళీ వీళ్ళు కంప్లెయింట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేసినారు. అతను అప్రూవల్ అయిపోయినాడు. అతను అప్రూవల్ అయిపోయి చంద్రబాబు పెట్టిన కేసేమో ఫ్యాక్ట్స్ లేవు అని. ఫ్యాక్ట్స్ లేవు అని చెప్పేసి దాంట్లో ఏదో చెప్పారు, కరెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏదో అని చెప్పేసి దాని కింద అతని కేసులోంచి తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు. మామూలుగా నాకున్న నాలెడ్జ్లో మామూలుగా ఒకరు బెయిల్ వేసినారనుకో, బెయిలులో ఉన్నప్పుడు అవతల పీపీ కానీ ఏజీ కానీ ఎవరైనా కానీ ఏం అబ్జెక్షన్ చెప్తారు అంటే, సార్ ఇతను హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సను, పొలిటికల్గా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇతను హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సను, సో ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి ఇతను కేసును తారుమారు చేస్తారు, సాక్ష్యాలన్నీ చెరిపేస్తాడు అనే ఉద్దేశంతో ఇతనికి బెయిల్ ఇవ్వద్దండి అని అడుగుతారు ఫస్ట్ పీపీలు. కోర్టు దాన్ని కన్విన్స్ అయితే బెయిల్ ఇవ్వదు, కన్విన్స్ కాకుంటే బెయిల్ ఇస్తా అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. సరే, అతనికి ఏదో జబ్బుల వల్ల బాధపడుతున్నాడని ఇంకోటి వచ్చింది. ఈరోజు జరుగుతున్నది ఏంది, వాసుదేవ్ రెడ్డి అనే అతన్ని తీసబోయి కేసులో ఇరికిచ్చాడు. అతని చేతనే చంద్రబాబు కేసులో ఫ్యాక్చువల్స్ లేవు దీంట్లో అని ఒకటి విత్డ్రా పిటిషన్ వేసినారు. ఇది ఇంతకంటే దరిద్రం ఉంటుంది, ఇంతకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముంటుంది ఒక కేసుని. సరే, మన దేశంలో ఇవే జరిగిపోతున్నాయి కాబట్టి ఇంక సరిపోతుంది, అన్ని వ్యవస్థలు అలాగే తయారైనాయి కాబట్టి దీంట్లో కూడా. లేకుంటే ఇది ఎవడు చెప్పినా ఎక్కడ చెప్పినా ముందు ఫస్ట్ జరిగేది ఏంటంటే సుప్రీంకోర్టుకు పోయినా ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ క్యాన్సిల్ కావాలి. బికాస్ హీఈస్ అన్ సుప్రీంగా ఉండి, ఈ స్టేట్ ముఖ్యమంత్రిగా ఉండి హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఒక కంప్లైంట్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతని మీద కేసు పెట్టిన దాని మీద ఆయన విత్డ్రా ఎట్లా చేస్తారు? ఎందుకంటే ఆ కేసులో ఈడీ 2-3 జైల్లో పెట్టింది. ఈడీని 2-3 పెట్టి జైల్లో వేసి ఇతను 52 రోజులు జైల్లో ఉండి చాలా ఆస్తులు అటాచ్ చేసింది. మరి అలాంటి కేసులలో ఎలా పెడతారో నాకు అర్థం కావటం లేదు. సో మన రాజ్యాలన్నీ అలాగే నడుస్తున్నాయి కదా, ఏదైనా ఎట్లయినా చేసుకుంటా ఉండొచ్చు. అన్నిటికీ ఒక దేవుని పేరు చెప్పుకుంటా అంటే చాలు ఇంక బయటపడిపోతా అంటారు. అదే కదా, మనం దేవుణ్ణి మనం నమ్ముతాం, వాళ్ళు నమ్ముకుంటా అంటారు రాజకీయాల కోసం. అది ఎప్పుడో ఎన్టీఆర్, కృష్ణ, మురళీమోహను ఏదో సినిమా ఉంటుంది దేవుడు చేసిన మనుషులు అని చెప్పేసి. సో సేమ్ డిట్టో సబ్జెక్ట్ అదే జరుగుతుంది. అంటే మనం వింటానం, పోతానం, మాట్లాడేవాడు లేడు, ఇది లేదు. చూసినాం కదా 2025లో ఆపరేషన్ సింధూర్ అండి. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత దాంట్లో ట్విట్టర్లో ట్రంప్ పెట్టేంత వరకు తెలియదు ఆ యుద్ధం ఆగిపోయిందనే విషయం. మనమంతా ఏందో జరిగిపోతుందని మనం అనుకుంటా అంటే ఆ ట్విట్టర్లో పెట్టేంత వరకు మనకు తెలియదు అనమాట ఆపరేషన్ సింధూర్. ఇంకేంది, అన్నిటికంటే ఏషియా కప్లో తిలక్ వర్మ ఏదో కొట్టి గెలిపిస్తే పిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అని పెట్టినారు. ఇది యాడికెనుకోల్లో ఢిల్లీ బ్లాస్ట్ సంగతి ఏమైందో తెలియదు. మనకి ఇవన్నీ పట్టవు, మనకి దీని గురించి ఆలోచించడానికి టైం లేదు. చెప్తున్నా కదా, రూపాయి వాల్యూ 91 ఎంతో అయిపోయింది. మామూలుగా మనం మాట్లాడుతుంటే ఏమంటా అంటే మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు డాక్టరు, వాడేమంటున్నాడంటే ఇప్పుడు రే మీరు ఇంకొక 5 ఏళ్ళు కానీ ఇట్లే కానీ డాలర్ పెరుగుతా పోతే మేము 5 ఏళ్ళు కానీ ఇక్కడ కష్టపడితే ఇండియాలో వచ్చి సెటిల్ అయిపోవచ్చు, ఇంక రిటైర్మెంట్ లైఫ్ అంతా అక్కడే గడిపేయచ్చు అని. ఎందుకంటే ఇంకా ఆ విధంగా పోతుంది. మనకు అవన్నీ పట్టవు కదా, డాలర్ రేట్ ఎట్లా పోతేనేమి, మన ఇండియా వాల్యూ ఎట్లా ఉంటుంది అనేది చూస్తేనేమి, ఇవన్నీ అవసరం లేదు కదా. మనం పోతాం, జరిగిపోతుంది, ఇది అయిపోతాను. సో కేసెస్ని ఆ విధంగా దగ్గర ఇప్పుడు 5-6 కేసులను చంద్రబాబు నాయుడు గారు తను లేదు అని చెప్పేసి తీర్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతవరకు ఇంకా అది రాలేదు, ఏదో జరుగుతుంది. కానీ ఇట్స్ కంప్లీట్లీ హైలీ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్. సో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా దాని మీద ఎవరు కోర్టుకు పోయినా కానీ, సుప్రీంకోర్టుకు పోయినా కానీ డెఫినెట్గా బెయిల్ అనేది క్యాన్సిల్ కావాల్సిన విషయం. సరే, అన్నీ మన చేతుల్లోనే నడిచిపోతున్నాయి కదా, ఇంతకుముందు ఏ విధంగా నడుస్తాడో ఇవన్నీ కూడా. సో వాటన్నిటిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత. సో ఐ విష్ 2026 విల్ బీ హ్యాపీ టు ఎవర్ వన్. సో నేను ఎందుకు ఈ కేతిరెడ్డి కనెక్ట్ అనే యూట్యూబ్ ఛానల్కి వచ్చినాను చెప్పడం జరుగుతుంది. సో ఐ విల్ బీ ఇన్ రెగ్యులర్ టచ్ విత్ యూ ఆల్. మీ అందరితో కూడా రెగ్యులర్గా టచ్ ఉంటాను. కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతోంది ప్రపంచంలో కావచ్చు, మన దేశంలో మనం ఎలా మోసపోబడుతున్నాము అని చెప్పేసి. ఇంతకుముందు చూసాం పెట్రోల్ ధర కర్ణాటకలోకి పోయి పాపం లోకేష్ బాబు వస్తారు పెట్రోల్ రేట్లు తగ్గిస్తానని చెప్పాను. సో ఇప్పుడు చూస్తే
అదే పెట్రోల్ రేట్ ఉంది. మొన్న జీఎస్టీలో మేము ఇంతకుముందు పెంచి తప్పు చేసినాము. ఇప్పుడు తగ్గించి మేలు చేస్తున్నామని మోడీ గారు జీఎస్టీ తగ్గించినాడు. కార్లలో కొన్ని వెహికల్స్ 18 చేసినాడు. కొన్ని దాంట్లకు 28 చేసినాడు హై ఎండ్ వెహికల్స్‌కి. ఇప్పుడు 18 ఉండే దాంట్లకు మళ్ళీ చంద్రబాబు నాయుడు 10% సెస్ పెంచినాడు. మనకేం అనవసరం దాని గురించి మాట్లాడము. ఎందుకంటే బికాజ్ వీ హ్యావ్ టు మనం మాట్లాడకపోతే అది నిజమైపోతుంది. మేము గతంలో చేసిన అతి పెద్ద తప్పులలో అదొకటి. ఇప్పుడు పెరిగిన గ్యాస్ సిలిండర్లున్నాయి. పెరిగిన పెట్రోల్ రేట్లున్నాయి. ఇవన్నీ ఏపీ గవర్నమెంట్‌లో జగన్మోహన్ రెడ్డి ఏం పెంచలే. పెంచినది ఎన్డీఏ గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళు పెంచినారు. మేము మాట్లాడలేకపోయినాం. మాట్లాడినుంటే మా మీద ఆ నింద వచ్చేది కాదు. ఈరోజు వాళ్ళ తిరుగుతున్నప్పుడు కూడా మనం ప్రశ్నించేవాళ్ళం. సో, డెఫినెట్‌గా అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో, ఐ రిక్వెస్ట్ నేనైతే రెగ్యులర్‌గా దీనిలో మాట్లాడుతూ ఉంటాను. ఇక మీదటి నుంచి. సో, వారానికి 10 రోజులకోసారైనా డెఫినెట్‌గా కరెంట్ అఫైర్స్ నాకు నాకు తెలిసినది, నాకు తోచినది మా పార్టీలోది కావచ్చు, బయట కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతూ ఉంటాను. మా పార్టీదైతే ముందే చెప్పేసినాను. ఎక్కడ తప్పిదాలు జరిగినాయి, ఎక్కడ జరిగినాయని. ఇప్పుడు పాలకులు చేసే దాంట్ల మీద డెఫినెట్‌గా క్వెషన్ చేస్తూ ఉంటాం. మా ధర్మవరానికి వచ్చేకల్లా కూడా మా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటున్నారు. అది కూడా తొందరలోనే కూడా మొదలు పెడతాము జనం దగ్గరికి. విల్ సీ వై పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అయినారు, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి. సో, ప్లీజ్ ఫాలో ఫర్ మై అప్డేట్స్ ఇన్ Keith Reddy Connects YouTube channel. I'll be regularly in touch with you. Thank you.